ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ సంతోషంగా నుండుడి అని పరిశుద్ధ గ్రంథం సెలవుచున్నది. ఈ లోకంలో వ్యర్థమైన వాటి యందు సంతోషించక, మనకు దేవుడు దయచేసిన పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం చదువుట ద్వారా ప్రభువునందు సంతోషించాలి. ఆయన మనకు చేసిన మేలును బట్టి మనము సంతోషిస్తూ ఆయన స్తుతించాలి. మనల్ని బలహీన స్థితిలో బలపరిచేది దేవుని వాక్యం కనుక వాక్యం నందు సంతోషించాలి. వాక్యం ద్వారా మన జీవితాలు సరిచేసుకొని ప్రభువునకు ఇష్టలుగా జీవిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆమేన్.